హిందువులను కులాల వారిగా విడిపోద్దు. హిందువులు అంటేనే ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండాల్సిన సమయం ఉన్నది. కాబట్టి నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న మహిళలకు నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, ఈ మధ్య కాలంలో బాగా లవ్ జిహాద్ జరుగుతున్నది. దయచేసి మన ఇంట్లో ఉన్న మహిళలు, మన చెల్లెలు కానివ్వండి, అక్క కానివ్వండి, ఎవరినైనా కూడా లవ్ జిహాద్ ట్యాప్లో పడనీయకండి. ఎందుకంటే ఒక్కసారి లవ్ జిహాద్ ట్యాప్లో పడ్డారంటే మనం చూసినాం ఒక 5 ఏళ్ల క్రితం కరోనా వైరస్ ఏ విధంగా అయితే మన మహమ్మారి కరోనా వైరస్ అంటుకుంటే మన ప్రాణాలు ఎట్లా పోయినాయో, అదే విధంగా లవ్ జిహాద్ బారిన పడ్డ అమ్మాయిలు ఎవరు కూడా మన వద్దకు రారు. కాబట్టి ఆ లవ్ జిహాద్ ఉచ్చిలో పడక ముందే మనం అందరం కూడా అమ్మాయిలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. నిన్న ఈ మధ్య కాలంలోనే ప్రతిరోజు 1 నుండి 10 సంఖ్యలో మహిళలు మనలు పోతున్నారు. అంటే ఈరోజు చెప్పే సందర్భం కాకపోవచ్చు, హనుమాన్ జయంతి ఉన్నది, మనం దేవుని గురించి మాట్లాడాలి. కానీ ఎప్పుడు దేవుని గురించి, మనం ధర్మం గురించి ప్రతి జాగ్రత్త తెలుసుకుంటున్నాం. కానీ గ్రామాలలో ఏం జరుగుతున్నది, మనకు మోస్ట్లీ టార్గెట్ మన అమ్మాయిలే టార్గెట్. కాబట్టి నేను ఇక్కడ ఉన్న చిరక్కలి గ్రామ ప్రజలకు, యువతకు కోరేది ఒకటే, దయచేసి అమ్మాయిలు లవ్ జిహాద్ ఉచ్చులో పడ్డారని తెలిసిన వెంటనే మనకు సంబంధించిన వాళ్ళకి చెప్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడుకుంటాం. కరోనా వైరస్ గురించి మీకు తెలిసింది. కరోనా వైరస్ ఎంత డేంజర్, లవ్ జిహాద్ కూడా అంత డేంజర్ చెప్తున్నా. కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి చనిపోయాడు, లవ్ జిహాద్ వచ్చిన వ్యక్తి కూడా మన దగ్గరికి రారు. కాబట్టి దయచేసి నేను కోరేది ఒకటే, అందరికీ కరోనా వైరస్ కంటే భయంకరమైన వ్యాధి లవ్ జిహాద్ ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ లవ్ జిహాద్ బారిన పడనట్టు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో అర్థమైన సినిమాలు చూస్తున్నాం మనం. ఆ సినిమాలు చూడాల్సింది లవ్ జిహాద్ గురించి ఒక సినిమా వచ్చింది, కేరళ స్టోరీ, ద కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్. ఇలాంటి సినిమాలు చూపెట్టారు. మనం ఇట్లా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాలు ఇలాంటి సినిమాలు.